Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ తెలంగాణలో మెల్లిగా గ్రూప్స్ ప్రిపరేషన్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో ఎలా ప్రిపేర్ అయినా ఎప్పుడు ప్రిపేర్ అయినా ఉండే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిపేర్ అవ్వడం కరెక్టా కాదా, అసలు ఏ టైంలో ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ని ఫాలో అవ్వాలి, ఇది యూజువల్గా కామన్గా వస్తున్న క్వశ్చన్స్. బట్ వీటన్నిటికంటే ముందు ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే, ఇంత ప్రిపేర్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి? 26లో కాదు, ఓకే, అర్థమైపోయింది, కానీ 27లో కూడా రాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని గురించి డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి, స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2027లో తెలంగాణలో గ్రూప్ 1-2 నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి ఎక్కడ కూడా గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పలేదు. బట్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇవి కేవలం ఇన్ఫరెన్సెస్ మాత్రమే. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి రావడానికి ఏకైక రీజన్ జాబ్ నోటిఫికేషన్స్. సరే, వచ్చినప్పుడు ప్రతి ఇయర్ ఇవ్వడం కష్టం అవుతుంది, 2 ఫేజెస్లో నోటిఫికేషన్స్ ఇస్తారు. ఫస్ట్ హాఫ్లో 2 అండ్ ఫస్ట్ హాఫ్లో 1, సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అని. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సంవత్సరం నోటిఫికేషన్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఓన్లీ సెకండ్ హాఫ్. ఈ టైంలో ఒక్క నోటిఫికేషన్ అయినా ఇస్తేనే వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ సర్వైవలో లేకపోతే పవర్లోకి రావడమో అట్లీస్ట్ ఓట్లు అడగాలన్న ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, 2027లో నోటిఫికేషన్ రాకపోతే ఏంటి పరిస్థితి అనే కాన్సెప్ట్తో, అంటే మన ప్రిపరేషనే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే, అందులో ఏముంది సార్, ముందు జాగ్రత్త లేకపోతే ముందు చూపు అనిపించవచ్చు, కానీ మనకైతే అంటే మన లైఫ్ గురించి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్తో మంచి ఉద్దేశంతో ప్రిపేర్ అయిపోయి జాబ్ కొట్టాలి అని మనకి ఎలాగైతే ఉంటుందో, పవర్లో ఉన్న ప్రతి పార్టీ మళ్ళీ మళ్ళీ పవర్లోకి రావాలి, ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి, ఫస్ట్ నొప్పించినా లాస్ట్కైనా దాని గురించి చెప్పి గెలుచుకోవాలి అనుకుంటాం. సో మనకు జాబ్ రావడం అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఎలాగైతే ఉన్నామో, మళ్ళీ పవర్లోకి రావాలి అన్న యాటిట్యూడ్తో ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. మళ్ళీ పవర్లోకి రావాలంటే 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయి. 2028 కాబట్టి 2027లోనే ఖచ్చితంగా సర్వం సిద్ధంగా ఉంటారు. సో నోటిఫికేషన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఒకవేళ ఇవ్వకపోయినా పరిస్థితులు మారాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే జెన్జీ ఉద్యమం అని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్లో మనం చూసాం. అంటే కాదు అనుకున్న స్టేజ్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సెటైరికల్గా పుట్టిన పార్టీ, అటువంటి స్టేజ్ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ని రిజైన్ చేయించే స్థాయికి వెళ్తుందా, అసలు అంత సీన్ ఉందా అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎవ్రీబడి స్టూడెంట్స్ పవర్ అని చెప్పేసి, విద్యార్థులు తరుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని ఇప్పుడు రోజులు మారాయి, స్టూడెంట్స్ ఏం చేయరు అన్న స్టేజెస్ మారిపోయి. సో దెర్ ఈజ్ ఏ లైవ్ ఇంప్రెషన్ దాట్ స్టూడెంట్స్ కెన్ డూ ఎనీథింగ్. అలాగే తెలంగాణలో కూడా ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ గురించి దిల్సుఖ్ నగర్ రోడ్ల మీద స్టూడెంట్స్ ఎంతోమంది రావడం, మొన్న జంతర్ మంతర్లో ఉద్యమం జరిగినప్పుడు సెంట్రల్ లైబ్రరీని ముట్టడించడానికి ఎంతోమంది స్టూడెంట్స్ ఈగర్గా లేకపోతే ప్రొటెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో ఎంత అవునన్నా కాదన్నా ప్రభుత్వం వరకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చేరుతుంది. వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా దీనికి సంబంధించి ఏదో సానుకూలంగా స్పందించి సానుకూలంగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్స్ వై సో ప్రిపరేషన్ గురించి అంటే యాజ్ ఐ టోల్డ్ యూ 2027 ఈజ్ గోయింగ్ టు బీ నోటిఫికేషన్ ఇయర్ ఫర్ ద తెలంగాణ స్టూడెంట్స్. ఫర్ సపోజ్ దాని గురించి నెగిటివ్గా అనుకొని మనం ప్రిపరేషన్ అవ్వకపోతే 2027 అంటే లేక వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఆపర్చునిటీని మిస్ చేసుకున్నట్లు ఉంటుంది. సో నేను చెప్తోంది ఏంటంటే, సో ప్రిపేర్ అవ్వాలి. సో మనసులో చాలా బలంగా ఉంది, కానీ ఏవో నెగిటివ్ థింగ్స్ మా ప్రిపరేషన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి అన్న ఫీలింగ్లో ఉంటే, సో రిమూవ్ ఎవ్రీథింగ్, సో బీ పాజిటివ్. సో నేను ఎప్పుడు కూడా ఈ క్యారెట్ టాటాయిస్ స్టోరీ చెప్తూ ఉంటాను, అంటే ర్యాబిట్ టాటాయిస్ స్టోరీ. సో ముందుగా అబ్జర్వ్ చేసుకొని వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ర్యాబిట్ పడుకుంటుంది. సో టాటాయిస్ ఏదైతే అది, సో మనం మన ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి అని చెప్పి చిన్న చిన్న అడుగులతో ఇట్ విల్ మీట్ ఇట్స్ గోల్. సేమ్ ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితుల్లో టైం ఎక్కువ ఉంది, చాలామంది జాబ్ చేస్తున్నారు ప్రైవేట్లో కానీ పబ్లిక్లో కానీ, వాళ్ళందరికీ గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించాలి అన్న ఆస్పిరేషన్తో ఉన్నారు.
సో మీ మోటివ్స్ని అలాగే ఉంచండి. సో మెల్లిమెల్లిగా చిట్టి చిట్టి అడుగులు వేస్తూ లైక్ రోజు 4 గంటలు, రోజు 5 గంటలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ఇప్పుడు మిగిలిన ఒక 5 నెలలు అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 మంత్స్ రోజు 3 గంటలు కేటాయించిన ఆల్మోస్ట్ ఇప్పుడు 5 మంత్స్ చూడండి మన దగ్గర 150 డేస్ ఉంది. 150 ఇంటూ 3 అవర్స్ వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 450 గంటల ప్రొడక్టివిటీ వస్తుంది. అట్లీస్ట్ 70% ఆఫ్ సిలబస్నైనా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటారు. ఇలా చేద్దాం అనుకుని 1 ఇయర్ అయిపోయింది, లేకపోతే 6 మంత్స్ అయిపోయింది. అరే అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే ఇప్పటి వరకు ఒక లెవెల్కి వచ్చేది, టైం వేస్ట్ చేశానేమో, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే సరిపోదు అనే స్టేజ్లో కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఏమాత్రం ఆలస్యం అవ్వలేదు. దిస్ ఈజ్ అ గోల్డెన్ టైం పీరియడ్ ఫర్ ద తెలంగాణ స్టేట్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు ఎస్ఐపిసి నోటిఫికేషన్ గురించి అంటే కొంచెం తక్కువైనా ఇవ్వచ్చు అని చెప్పి వినిపిస్తోంది. మళ్ళీ మనం గలం గట్టిగా అయిపోతే 20,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సేమ్ అదే కాంటెక్స్ట్లో గ్రూప్స్ అనేది ఒక ఆయువు పట్టు లాంటిది ఈ కాంపిటేటివ్, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి. సో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి నియామకాలలో ఎస్ఐ పోలీస్, గ్రూప్స్, టెట్డిఎస్సి ఈ మూడిటికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. సో 2027లో సో ఎంత అవునన్నా కాదన్నా నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ సిలబస్ మార్పు, లేకపోతే ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఉండదు, ఇవన్నీ పక్కన పెట్టండి. సో చాలా గందరగోళానికి గురి చేసే మార్పులు ఏవి ఉండవు. మనందరం అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా, దాన్ని మనం డైజెస్ట్ చేసుకునే విధంగానే మార్పులు ఉంటాయి, అసలు ఉండకపోవచ్చు కూడా. సో దేని గురించి ఆలోచించకండి. 2027లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ స్టార్ట్ యువర్ ప్రిపేరింగ్. ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ అకాడమీ, దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. రోహిత్స్ అకాడమీలో అంతకుముందు అంటే లాస్ట్ 1-2 ఇయర్స్గా వందలాది మందిని గ్రూప్ 1, గ్రూప్ 2 ర్యాంకర్లుగా తయారు చేశాం. సో నేను యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అండ్ రోహిత్స్ అకాడమీ ఎవ్రీ ఇయర్ ఎంతోమంది సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ క్రాక్ చేస్తున్నాను. అదే లెవెల్లో ప్యారలల్గా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ని కూడా విజేతలుగా తీర్చిదిద్దిన అనుభవం ఉంది. నేను అంటే ఆల్మోస్ట్ 2012 నుంచి 2020 వరకు 8 ఇయర్స్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉంటూ కాంపిటేటివ్ అంటే ఏంటో క్లియర్ అనుభవంతో ఉన్నాను. ఇందులో 2 సార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వచ్చాను. అండ్ 2016 నుంచి 2026 వరకు 10 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఎంఏ పొలిటికల్ సైన్స్లో 2 సార్లు జేఆర్ఎఫ్ కొట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెర్చ్ ఫైనల్ ఇయర్లో, పిహెచ్డి ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అంటే ఇండియన్ పాలిటీ టీచ్ చేయడంతో పాటు దానికి రిలేటెడ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్తో కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ని కలబోసుకొని నాకున్న బెస్ట్ ఫ్యాకల్టీ టీం మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి బెస్ట్ కంటెంట్ని రోహిత్స్ అకాడమీ ద్వారా మీకు అందించడం జరిగింది. మన దగ్గర గ్రూప్ 1 తీసుకుంటే 2, 3, 4 అన్నీ ఫ్రీగా వస్తాయి. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 కంటెంట్ ఉంది. దాంతోపాటు ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని 2, 3, 4 అన్నిటినీ ఒకే రేంజ్లో, ఒకే ప్రిపరేషన్తో అన్నిటినీ మ్యాచ్ చేసే విధంగా ఇలా 3 విశిష్టమైన కోర్సెస్ ఉన్నాయి. మా స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్న ప్రతిసారి స్టూడెంట్స్కి ఉండే బిగ్గెస్ట్ డౌట్ అంటే ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఎంతసేపు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, టెస్ట్స్ ఎప్పుడు రాయాలి. ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఆన్లైన్లో అంటే రోహిత్స్ అకాడమీ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ యూ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ప్రస్తుతానికి ఏం ఆఫ్లైన్ ఆప్షన్స్ లేవు, ఆలోచన లేవు, భవిష్యత్తులో ఏమైనా రావచ్చేమో. సో ఆన్లైన్కి సరిపడ కంటెంట్, దానికి సూటబుల్ అయ్యే కంటెంట్ని ఇలా గ్రూప్ 1 తీసుకుంటే 1తో పాటు 2 ప్రిపేర్ అయ్యే విధంగా. అంటే 1లో గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్ ఉంది. గ్రూప్ 2లో పేపర్ 4లో 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్ ఉంది. ఈ రెండింటికి సేమ్ కంటెంట్. గ్రూప్ 2 నేర్చుకున్న కంటెంట్తో లేకపోతే ఏమీ లేకపోతే ఆ కంటెంట్ నేర్పి మీకు గ్రూప్ 2కి సిద్ధం చేయించి అదే కంటెంట్తో గ్రూప్ 1కి కూడా సిద్ధం చేయిస్తాం. ఇప్పుడు పాలిటీ. సో గ్రూప్ 1 మెయిన్స్లో ఇండియన్ పాలిటీ 50 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే గ్రూప్ 2లో కూడా పేపర్ 2లో ఇండియన్ పాలిటీ 50 మార్క్స్ ఉంటుంది. ఇదే పాలిటీ సొసైటీలో మిక్స్ అవుతుంది గ్రూప్ 2లో, పేపర్ 1లో కూడా మిస్ అవుతుంది గ్రూప్ 2లో. సో సేమ్ ఇట్లాంటి పాలిటీ ఆ కంటెంట్ నేర్చుకున్న గ్రూప్ 2కి సరిపడ కంటెంట్ని మీకు ఎన్రిచ్ చేపించి అదే కంటెంట్కి గ్రూప్ 1లో పాలిటీ 50 మార్క్స్ ఉంటుంది.
దానికి ఎన్లిస్ట్ చేస్తాం. సేమ్ అట్లాగే గ్రూప్ 2లో 50 మార్క్స్ సొసైటీ, గ్రూప్ 1లో కూడా సొసైటీ 50 మార్క్స్. ఈ గ్రూప్ 2కి సరిపడ కంటెంట్ని అందించి మీతో ప్రిపేర్ చేయించి గ్రూప్ 2కి సిద్ధం చేయిస్తూనే అదే కంటెంట్తో గ్రూప్ 1 మెయిన్స్ 50 మార్క్స్ సిద్ధం చేయిస్తాం. గ్రూప్ 1లో లేనివి కూడా గ్రూప్ 2లో ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్. సో గ్రూప్ 2లో ఉన్న గ్రూప్ 1లో కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్ ఉంటుంది. ఇలా డిఫరెన్సెస్ని హైలైట్ చేస్తూ బెస్ట్ గ్రూప్ 1 కంటెంట్తో పాటు ఆ కంటెంట్ని డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్లుగా ఆర్గనైజ్ చేశాం. సో ఇలా ఒక 150 to 200 డేస్లో టోటల్ గ్రూప్ 1 సిలబస్ అయిపోతుంది. ఇదే విధంగా ఓన్లీ గ్రూప్ 2 కావాలన్నా ఇక్కడ కూడా డే 1, డే 2, డే 3. సో ఒక 6 to ఎంప్లాయీస్కి సపరేట్ ప్లాన్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి సపరేట్ ప్లాన్. అసలు టైం ఉంది కదా, ఒక 6 hours మాత్రమే స్పెండ్ చేస్తే ఆ 6 hoursలో ఎంత సూపర్గా చదివే ప్లాన్ ఉందో మీకు ఇలా ప్లానర్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఒకవైపు పాలిటీ, ఇంకొక వైపు హిస్టరీ, ఇంకొక వైపు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ పేపర్ 1లో 20 to 30 మార్క్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ ఒక 35 మార్క్స్ వస్తాయి, 30 to 35. ఇండియన్ పాలిటీ 50 మార్క్స్ వస్తాయి. అలాగే సొసైటీలో ఒక 20 మార్క్స్ పాలిటీ కనెక్ట్ అవుతుంది. పేపర్ 1లో ఒక 10 మార్క్స్ పాలిటీ కనెక్ట్ అవుతుంది. సో 80 మార్క్స్ సబ్జెక్ట్ కవర్ చేస్తున్నాను, 35 మార్క్స్ సబ్జెక్ట్ కవర్ చేస్తున్నాను, ఒక 20 మార్క్స్ సబ్జెక్ట్ కవర్ చేస్తున్నాం. ఇలాగ డే వైజ్ ఒక కంటెంట్ ఇచ్చి ఆ కంటెంట్ ఎంతసేపు వీడియో క్లాసెస్ వినాలి, ఎంతసేపు ఆ మెటీరియల్ని చదవాలి, అండ్ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు టెస్ట్. మీకు ఇక్కడ చూడండి, డే 7 టెస్ట్ అని మీకు కనిపిస్తుంది. సేమ్ అట్లాగే మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏన్షియంట్ హిస్టరీ టెస్ట్, మెడివల్ హిస్టరీ టెస్ట్. సో ఎంతసేపు వీడియో క్లాస్ చూడాలి, ఎంతసేపు మెటీరియల్ చదవాలి, ఆ తర్వాత ఎంతసేపు రివైజ్ చేయాలి, ఏ టైంలో టెస్ట్ రాయాలి, ఇలా బెస్ట్గా కంటెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీరు ఫర్ సపోజ్ 13 days చదివారు, తర్వాత 4-5 days గ్యాప్ వచ్చింది, తర్వాత 14th day చదవాలి. అరే పాతది ఏమైంది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ గ్యాప్ వల్ల ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు 13 అయిపోయింది కదా, మీరు 13 నెంబర్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డే 14తో స్టార్ట్ అవుతుంది, డే 15తో స్టార్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ మేనర్, సో మీకు ఒక చూడండి, ఈవెన్ యాప్లో కంటెంట్ కూడా మీకు చూస్తే ఇక్కడ యాప్లోని కంటెంట్ స్క్రీన్ షాట్ ఇవ్వడం జరిగింది. యాప్లో కూడా డే 3, డే 4, డే 5, డే 6, డే 7, సో డే 10, డే 15 ఇట్లా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీరు కోర్స్కి వెళ్ళి ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి రిలేటెడ్ మెటీరియల్స్ని కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో స్టూడెంట్స్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి. చూడండి ఇలా 44, 50, సో ఆల్మోస్ట్ మీరు చూస్తూ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ 100 days ప్లాన్ వరకు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు జస్ట్ ఈ ప్లాన్ పీడిఎఫ్ కావాలన్నా గ్రూప్ 1ది, గ్రూప్ 2ది, లేదా ప్రిపరేషన్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే 9110556858కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఇది నా నంబరే, నేనే రెస్పాండ్ అవుతాను. ఇంతకుముందు పీడిఎఫ్స్ కూడా మీకు కావాలన్నా జస్ట్ కీప్ ఎ మెసేజ్, ఆ పీడిఎఫ్స్ని మీకు షేర్ చేస్తాను. గ్రూప్ 2 ప్లానర్, గ్రూప్ 1 ప్లానర్, ఎంప్లాయీస్ ప్లానర్ అని మెసేజ్ పెట్టండి, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. సో అది గైస్, సో మీరు ఒక నెగటివ్ ఇంటెన్షన్స్తో లేకపోతే నెగటివ్ మైండ్ సెట్తో ఉండి పాజిటివ్గా ప్రిపేర్ అవ్వలేరు. సో నోటిఫికేషన్ వస్తుంది, అనుకున్నన్ని పోస్టులు వస్తాయి, దాంట్లో మన ర్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది అనే ఒక మేనిఫెస్టేషన్ పెట్టుకుంటేనే ప్రిపరేషన్ అనేది సాఫీగా సాగుతుంది. నువ్వు ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా, ఎంతసేపు ప్రిపేర్ అయినా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వకపోతే దానికి అర్థం ఉండదు. దెర్ ఇస్ అ సేయింగ్, అర్థం లేని చదువులు వ్యర్థం అని. అర్థం లేని ప్రిపరేషన్ వ్యర్థం. ప్రిపరేషన్కి అర్థం ఉండాలంటే పాజిటివ్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ పాజిటివ్గా ప్రిపేర్ అవుతేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ రావాలంటే నెగిటివ్ థింగ్స్ని దూరం పెట్టాలి. సో కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణలో మెల్లిమెల్లిగానైనా ప్రిపేర్ అవుతూ ముందుకు సాగండి. మన దాంట్లో 1 year అనే ఆప్షన్ లేదు. ఎగ్జామ్ జరిగేంత వరకు మీకు కోర్సు వ్యాలిడిటీ ఉంటుంది. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈఎంఐస్లో కూడా మీరు పే చేసుకోవచ్చు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మార్పు లేదు ఉండదు కాబట్టి అవి రికార్డెడ్ క్లాసెస్ అందించాం. పాలిటీ డైలీ లైవ్ అవుతూనే ఉన్నాయి. సేమ్ అలాగే జాగ్రఫీ లైవ్ అవుతున్నాయి. వీకెండ్స్లో సొసైటీ కూడా లైవ్ అవుతున్నాయి. మెల్లిమెల్లిగా రీసెంట్గానే ఎకానమీ స్టార్ట్ అవుతుంది. సో దానికి కూడా మెల్లిమెల్లిగా లైవ్స్ వస్తాయి. ఒకవేళ లైవ్ లేట్ అయినా ఆల్రెడీ రికార్డ్ చేసిన క్లాసెస్ అంతకు ముందు ఉన్నాయి, మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. పాతవి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోం. ఖచ్చితంగా మెల్లిమెల్లిగా కంటెంట్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడే లైవ్ క్లాసెస్ పెట్టి ఇప్పుడే టోటల్ సిలబస్ మేము కంప్లీట్ చేసిన ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ కొత్త లైవ్ క్లాసెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఎంత ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేయించాలో అంతే ఫాస్ట్గా క్లాసెస్ ఉన్నాయి.
ఓవర్ ఫాస్ట్ అయినా ఓవర్ స్లో అయినా ప్రాబ్లమే. సో మీకు ఎంత లైవ్ క్లాసెస్ కావాలి, ఎంత స్టఫ్ కావాలి, ఎంత మెటీరియల్స్ కావాలి, వీటన్నిటిని తెలిసిన అనుభవంతో అవసరమైన థింగ్స్ ఇచ్చాము. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా క్లాసెస్ ఉన్నాయి. సపరేట్ ఇంగ్లీష్, సపరేట్ తెలుగు, సో దట్ ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడరు, తెలుగు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడరు. అకాడమికల్గా, కాంపిటేటివ్గా, టీచింగ్గా అన్ని అనుభవాలు కలబోసి బెస్ట్ కంటెంట్ని రోహిత్స్ అకాడమీ ద్వారా అందిస్తున్నాం. మేము చెప్పినది ఏది మీకు అనిపించకపోయినా, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాదు, నా నంబరే వాట్సాప్లో ఇచ్చాను. డెఫినెట్గా కొంచెం లేట్ అయినా రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. అది 11:30 కానీ నైట్ 12:30కి రెస్పాన్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ లేట్ అయితే అవుతుందేమో, బట్ రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎక్కడ కూడా మభ్య పెట్టాలని కాదు, 100% కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నమే వీడియో. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి వీడియోస్ మళ్ళీ చేయడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.